హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పునీత్ వరల్డ్. ఇది మేము ఒక షార్ట్ ట్రిప్ వెళ్ళామండి. సో షార్ట్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సడన్గా ఎక్కడ దేనికైనా వెళ్దామని చెప్పేసి జగదల్పూర్ వెళ్తున్నాం అనమాట. సో సాలూరు విజయనగరం వైపు నుంచి వెళ్ళాం. రూట్ అయితే బాగానే ఉంది. సడన్గా అనుకొని మధ్యాహ్నం 12 o'clock స్టార్ట్ అయిపోయాము. ఒరిస్సా బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా పూరి జగన్నాథ్ స్వామి ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా, ఆ వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మీకు ఆల్రెడీ అది వీడియోలో కనిపిస్తుంది చూడండి, రథాలు అవిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో ఇంకా వీడియో చేయలేకపోయాము. పడుకుని పోయాము. మార్నింగ్ లేసాము, ఫ్రెష్ అయిపోయాము. 8 అయింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా జగదల్పూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చలో. సో చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. సింపుల్గా పెట్టాడండి, ఏదో ఎంజాయ్ చేస్తాము. అక్కడి నుంచి ఇంకా మేము వెంటనే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాము. అంటే అక్కడే అది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట జగదల్పూర్లోని. సో అక్కడికి ఒక 1 hour జర్నీ పట్టింది. ఆ బయట ఇలా చిన్న షాపింగ్ ఉన్నది ఫుల్గాను, అండ్ చిన్న లాడ్జెస్ కూడా ఏమో ఉన్నాయి 2-3. అండ్ ఆ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలోని అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉందండి శివుడిది. ఫస్ట్ మేము వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము, ఎందుకంటే రష్ పెరిగిపోద్దని చెప్పి. ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళామన్నమాట. అండ్ ఇదిగోండి వాటర్ ఫాల్స్ వ్యూ. ఈ వాటర్ ఫాల్స్ మన ఇండియన్ నైగరా ఫాల్స్ అంటారండి. బాగుంది, బట్ ఏంటంటే బురదగా ఉన్నాయి వాటర్. అదే క్లియర్గా ఉండుంటే మేబీ దాని వ్యూ చాలా బాగుందేమో. ఇది ఒక్కటి మాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది వ్యూ. బట్ చాలా బాగుందండి చూడడానికి అయితే మాత్రం. మేబీ వర్షాలు అవి పడినప్పుడు ఇంకా ఫ్లో ఎక్కువ ఉండి వాటర్ క్లియర్గా వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు మాత్రం ఆ బురద వాటర్ వల్లనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. చూసి ఎంజాయ్ చేయండి, ఎంత బాగుందో వ్యూ. ఇది ఆల్రెడీ నేను చిన్నప్పుడు ఒకసారి వచ్చాను. సో సరే సరదాగా వెళ్దాం స్వామి అంటే సరే అని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. మార్నింగే 8 o'clock లేసి ఫ్రెష్ అయిపోయి వచ్చామండి. ఫస్ట్ టైం అనుకుంటాను మేము ఊరొచ్చి ఇంత త్వరగా ఒక ప్లేస్ చూడడానికి వచ్చింది. ఆల్మోస్ట్ 9:30-10 కల్లా రీచ్ అయిపోయాము. అక్కడంతా కూడా పోలీసులు ఉన్నారండి. లైక్ అది చూసారు కదా, కట్టేసారు, అది దాటి వెళ్ళకూడదని చెప్పారు. అదే మంచిదిలేండి, ఎందుకంటే చూస్తున్నాం కదా వాటర్ ఫాల్స్ దగ్గర ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ రెస్ట్రిక్షన్ పెట్టడం మంచిదే. కిందన బోట్ షికార్ ఉంటుందటండి నార్మల్గా అయితే, మరి ఎందుకో తెలియదు ఇప్పుడైతే లేదు. మేము చూసా, ఉంటే పని వెళ్దామని చెప్పి. మేబీ మరి అది కూడా రిస్క్ అని ఆపేసారో ఏంటో తెలీదు. అంటే కొంచెం ఆ దగ్గర వరకు తీసుకెళ్తారంట, లైక్ సేమ్ మన నైగరా ఫాల్స్ లాగా. బట్ ఇక్కడైతే లేదు ఇప్పుడు. అండ్ చెప్పాను కదా, ఇది అయిపోయాక మేము అప్పుడు టెంపుల్కి వెళ్ళామని చెప్పి. ఇంకా మా వాళ్ళు వీడియో తీస్తున్నాను, ఇచ్చిన కటింగ్లు చూడండి. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ మేము తీరత్కర్ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయామండి. అదొక నెక్స్ట్ ఫేమస్ ప్లేస్. అక్కడ వెళ్తున్న దారిలో ఈ ప్లేస్కి తగ్గ లారీమైన పుష్ప చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఫుల్ ఆఫ్ మంకీస్ అండి దారంతా. ఈ తిరత్కర్ వాటర్ ఫాల్స్ దగ్గరే కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉందండి, అక్కడ సఫారీ ఉంటుందంట. సో చూద్దాం. ఫస్ట్ మేమైతే ఈ తిరత్కర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. చిత్రకూట్ కన్నా కూడా మాకు ఇదే ఎక్కువ నచ్చిందండి. యాక్చువల్లీ అది ఫేమస్ అక్కడ, బట్ ఇది నచ్చింది ఎందుకంటే వాటర్ క్లియర్గా ఉంది అండ్ వెళ్ళే దారి అంతా కూడా కొంచెం చాలా బాగుంది. ఇదిగోండి ఇలాగా చాలా స్టెప్స్ ఉన్నాయండి తిరత్గర్ వాటర్ ఫాల్స్కి. ఈ స్టెప్స్ దిగి వెళ్ళాలన్నమాట. వెళ్ళాక వ్యూ మాత్రం బ్రీత్ టేకింగ్ అండి, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలియలేదు మళ్ళీ పైకి వెళ్ళి తెచ్చుకోవడం కష్టం అని చెప్పాను కదా చాలా స్టెప్స్ అని. అక్కడ చాలామంది ఇలాగా స్నానం చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా వెళ్దాం కానీ మరి బట్టలు అవి తీసుకెళ్ళలేదు, మళ్ళీ కష్టంగా తడిసిపోతే. అయినా మేము ఇంక రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం, జర్నీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి దగ్గర వైషు అయితే చాలా అడిగింది వెళ్దాం మమ్మీ, ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు కదా, చూసింది కదా. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఏదో స్టెప్స్ లాగా ఉండి పైనుంచి ఎవరో వాటర్ పోస్తున్నట్టు భలే అందంగా ఉందండి చూడడానికి. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసామండి, ఫొటోస్ అవి తీసుకున్నాము. బట్ యాక్చువల్లీ ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటానండి. చూడండి చాలా మటుకు ఇక్కడ అందరూ ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. బట్ వీ ఆల్సో హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ అండి. ఈ వాటర్ ఫాల్స్ మాత్రం మస్ట్ విజిట్ ప్లేసేనండి వైజాగ్, జగదల్పూర్లోని. కాసేపు చెప్పాను కదా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అదిగోండి చెప్పాను కదా వెనకాతలు స్నానం చేస్తున్నాను. వైషు ఫేస్ చూడండి తెలిసిపోతుంది నో అని చెప్పామని చెప్పి. అసలు అమ్మ ప్లీజ్ వెళ్దాం కాసేపు ఎంజాయ్ చేద్దాం, దాని మనసు అంతా అక్కడే ఉండిపోయింది. బట్ చెప్పాను కదా మళ్ళీ మెట్లెక్కి బట్టలు తేవడం పెద్ద పని అని చెప్పి ఇంకా మేము లైట్ తీసుకున్నాం. అక్కడ ఫోటోలు తీస్తున్నారంటే తీయించుకున్నామండి. దానికన్నా మన సెల్లో ఫోటోలు చాలా బెటర్ అండి, అస్సలు బాగా రాలేదు.
యాజ్ యూజువల్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు కదా, 100 రూపీస్ అనమాట A4 సైజు ఫోటో. సరేలే అని తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొటంసూర్ కేవ్, బస్తర్ ప్యాలెస్ ఇలా చాలా ప్లేసెసే ఉన్నాయండి. బట్ మేము కొంచెం టయర్డ్ అయ్యాము. సో ఇంకా ఎందుకులే కేవ్స్ అవి తిరగడం కొంచెం కష్టం అని చెప్పి వెళ్ళలేదు. అండ్ ఆ ప్యాలెస్లు అవి అంటే స్వామికి అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని వెళ్ళలేదన్నమాట. ఇవి చూడాల్సిన ప్లేసెస్ ఇన్ జగదల్పూర్. సో మేము వీటికే వచ్చాము. ఈ ఆపోజిట్లోని తిరత్కర్ వాటర్ ఫాల్స్ ఆపోజిట్లోనే మనకి కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉందండి. అదేంటంటే సఫారీ టైప్ అనమాట. సో దానికైతే వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి. బట్ అది కూడా ఏంటంటే క్లోజ్డ్ ఉందంట. ఇగోండి రిటర్న్ అయిపోయాం ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి. దిగినప్పుడు తెలియలేదండి, మెట్లు టపటపటప దిగేసాం, కానీ ఎక్కినప్పుడు మాత్రం తెలిసింది మోకాల పర్వతంలా ఉన్నాయి ఒక్కొక్క మెట్లును, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా బయట ఇలా షాపింగ్ ఉన్నాయండి, వుడ్తో తయారు చేసినవి సమ్ వెరైటీగాను. టాయ్స్ యాజ్ యూజువల్గా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్లో పెడతారు కదా. ఏంటంటే ఈ ప్లేస్లో ఎక్కువగా కూడా ఫుడ్ వండి పెడుతున్నారండి. ఐ మీన్ మనం చెప్తే వండి, లేకపోతే మనం వండుకోవచ్చు అంట. బట్ మేము ట్రై చేయలేదులేండి, పిల్లలు పెద్దగా ఇష్టపడరేమో అని. చెప్పాను కదండి, ఇదే కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. బట్ ఏంటంటే June 15th నుంచి ఎందుకో తెలియదు ఇది క్లోజ్ ఉందంట, అందువలన మేము వెళ్ళలేకపోయాం. మధ్యలో ఇగోండి ఫుడ్ ఏదో ఉంటే మంకీస్కి పెట్టామన్నమాట. అండ్ అంతేనండి, ఇంక సడన్గా డిసైడ్ అయ్యి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం జర్నీ వైజాగ్కి. మళ్ళీ జగదల్పూర్ దగ్గరికి వచ్చి లంచ్ చేసేసి అరౌండ్ 3:30 and 4కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యాం. నైట్ 1 అయిందండి వైజాగ్ వచ్చేసరికి. ప్లీజ్ అండి వీడియో మొత్తం చూసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇదిగోండి ఛత్తీస్గఢ్ బార్డర్ దాటేసాం అండ్ ఒడిస్సాలోకి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడి నుంచి మేము ఇంకా వస్తున్న దారిలోని మధ్యలోని ప్లేస్లోని ఒక సంత జరిగిందండి. యాక్చువల్ అయితే నేనైతే దిగలేంది లేదు, స్వామి తీసాడు ఈ వీడియో అంతా. సంతది బాగుంది, వెరైటీగా రండి అన్నాడు, కానీ చెప్పాను కదా కొంచెం తిరిగాం కాబట్టి ఫుల్ టైర్డ్, ఇంక మేము వెళ్ళలేదు. బట్ చూడండి వాళ్ళు హాయ్ ఎలా చెప్తున్నారు. బాగున్నాయండి, ఫ్రెష్గా కనిపించే వెజిటేబుల్స్ అవి. బట్ రేట్స్ అయితే మాత్రం మన దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తారు కాబట్టి ఎక్కువే ఉన్నాయి. ఇంకా సో ఏం కొనలేదు, జస్ట్ అలా సరదాగా చూసి వచ్చేసాడు. అండ్ ఉండిపోదామని చూసామండి సెమిలిగూడలోని, నైట్ ఆల్మోస్ట్ 8 అయిపోయిందని. బట్ ఇంకా ఆలోచించాం, సరేలే ఇంకెందుకు ఇంటికే వెళ్ళిపోతే రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి డైరెక్ట్గా వచ్చేసామండి. వెళ్ళిన రూట్లోనే వచ్చేసామండి, అరకు వైపు నుంచి కాకుండా. బాగానే ఉందని రూట్. అరౌండ్ 1 అయింది, రీచ్ అయిపోయాం ఇంటికి. సో ఇక్కడంతా కూడా ఏంటంటే వర్షాలండి, వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, అలానే ఉంది వెదరు. ఇగోని చూడండి రకరకాల ధాన్యాలు సంథింగ్ అమ్ముతున్నారు ఇక్కడ. అన్నీ కూడా ప్యాకెట్స్ కట్టేసి వీక్లీ వన్స్ అవుతుందటండి ఈ సంత. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర అవుతుందంట. ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్లో అయింది. దీని పేరు సునాబెడా సంథింగ్ అండి ఈ ప్లేస్ పేరు. ఇక్కడ మేము వచ్చిన రోజు అయిందనమాట. చాలా పెద్ద సంత అండి అసలు. ఇందాక ఇంకా చెప్పలేదండి, మా దంతేశ్వరి గుడి అని చెప్పేసి అదొకటి కూడా ఉందండి జగదల్పూర్లోని, ఫేమస్ అంట. ఇంక మేము దానికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే దానికి కూడా కొంచెం డిస్టెన్స్ ఉండే. ఇంకా సరే 2 వాటర్ ఫాల్స్ చూస్తామని చెప్పి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇంకా ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పి. పిల్లలు కూడా కొంచెం టైర్డ్ ఉన్నారు, అయినా సడన్ ట్రిప్ కదా ఇంకా అందుకని వచ్చేసాము. మేము ఉన్నది వచ్చేసి హోటల్ హ్యామ్ రెసిడెన్సీ అండి జగదల్పూర్లోని. మాకు 2,500 పడింది విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. రూమ్ అయితే బాగానే ఉందండి, అంటే ఎవరైనా వెళ్తే వాళ్ళకి రిఫరెన్స్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఓకేనండి, వెరీ షార్ట్ ట్రిప్ కాబట్టి వెరీ షార్ట్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. ఇగోండి రిటర్న్ జర్నీలో మళ్ళీ చెప్పాను కదా జగన్నాథ్ స్వామి రథయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడికక్కడ అటుపక్క అంతా ఒరిస్సా వైపు తెలుసు కదా ఎక్కువగా ఇచ్చేస్తారని. సో ఎక్కడికక్కడ మనకి రథాలు బాగా రెడీ చేసి కనిపించాయండి.